ఎవ్రీవన్ అల్లం నిల్వ పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుంది. మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు వేసుకుని మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్తో కారం, అదే కప్తో చింతపండు, అదే కప్తో 1.5 బెల్లం అయితే తీసుకోవాలి. సో బెల్లాన్ని నేను ముందే పాకం పెట్టేసి పెట్టుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. ఒక మిక్సీ గిన్నెలోకి ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. చింతపండుని కూడా వాటర్ వేసుకుని ఇలా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. బెల్లంలోకి ఒక చెంచా వాటర్ వేసుకుని ఇలా పాకం పెట్టి పక్కన పెట్టుకోండి. ఓకే, ముందుగా అయితే ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకుని ఆడుకున్నాక అల్లం కూడా వేసుకుని ఆడుకోవాలి. తర్వాత గొడవ పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఓకే, తర్వాత అయితే ఇందులోకి బెల్లం పాకాన్ని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ని కారాన్ని కూడా టేస్ట్కి తగ్గట్టు కలుపుకోండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లి వేసుకుని కరివేపాకు వేసుకుని తాలింపు పచ్చళ్ళలో వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్.